క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, లూర్దు మాతను స్మరిస్తున్నటువంటి మనందరం కూడా ఆ లూర్దు మాత దర్శనమిచ్చినటువంటి ఆ సందర్భాన్ని, ఆ లూర్దు నగరంలో మరియ తల్లికి బెర్నదత్తకు మధ్య జరిగినటువంటి దర్శనాలను జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ లూర్దు నగరంలో మరియ తల్లి దర్శనాలలో మనకు కనబడేటువంటి విషయాలు ఈరోజు మనం ముఖ్యంగా 3 విషయాలు ధ్యానించే ప్రయత్నాన్ని చేద్దాం. మనం చదివినటువంటి దైవ గ్రంథ పఠనాల బట్టి ఆ 3 విషయాలను వాటితో జోడించి దేవుడు ఈ సమయంలో ఆ లూర్దు మాతను స్మరిస్తున్న సమయంలో లూర్దు మాత భక్తులుగా, దేవుని బిడ్డలుగా దేవుడు మన నుంచి కోరుకునేది, ఆశించేది ఏమిటి, ఆ దేవుడు మనకిచ్చే సందేశం ఏమిటి? మనందరికీ తెలిసినట్లుగా 1858వ సంవత్సరంలో ఒక 14 సంవత్సరాల బాలిక అయినటువంటి బెర్నదత్తకు మరియ తల్లి దర్శనం ఇవ్వటం జరిగింది. అయితే ఇది ఒక సుదీర్ఘమైనటువంటి దర్శనం. ఏదో 1 రోజు 2 రోజులు కనపడి వెళ్ళిపోవటం కాదు. దాదాపుగా 5 నెలల పాటు సుదీర్ఘంగా చాలా రోజులు, రోజు కూడా మరియ తల్లి దర్శనాన్ని బెర్నదత్తమ్మ గారు పొందటం జరిగింది. అది ఫిబ్రవరి 11న ఆరంభమై 16 జూలైన ముగియటం జరిగింది. కనుక సుమారుగా 5 నెలల పాటు ఈ యొక్క దర్శనాలు మరియ తల్లి బెర్నదత్తమ్మ గారికి ఇవ్వటం జరిగింది. అయితే ఈ యొక్క దర్శనాలలో మరియ తల్లికి బెర్నదత్తమ్మ గారికి మధ్య చాలా సంభాషణ జరిగింది. చాలా విషయాలు మరియ తల్లి బెర్నదత్తమ్మ గారికి బోధించటం జరిగింది. అయితే వాటిలో ముఖ్యంగా 3 విషయాలే ఈ సమయంలో మనం ధ్యానించే ప్రయత్నాన్ని చేస్తాం. వాటిలో మొట్టమొదటి అంశం, అది 9వ దర్శనంలో 12వ దర్శనంలో మరియ తల్లి చెప్పినటువంటి మాటలు. 9వ దర్శనం ఫిబ్రవరి 25వ తారీఖున జరిగింది. ఆ 9వ దర్శనంలో మరియ తల్లి బెర్నదత్తమ్మ గారితో చెప్పింది, ఇదిగో ఈ యొక్క గుహలో ఒక నీటి చలమ ఉంది, ఒక చిన్న ఏరు ఉంది, కనుక ఆ నీటిని నీవు తాగమని చెప్పింది. మరియ తల్లి ఆ యొక్క బెర్నదత్తమ్మ గారికి ఆ యొక్క నీటి చలమ నుంచి నీ యొక్క దాహాన్ని తీర్చుకో, ఆ నీటిని తాగు అని చెప్పినప్పుడు అక్కడ నీటి చలమ ఏమీ లేదు. అయితే మరియ తల్లి చెప్పింది కదా అని చెప్పి బెర్నదత్తమ్మ గారు ఆ యొక్క మరియ తల్లి చూపినటువంటి ప్రదేశంలో ఆమె ఉన్నటువంటి మట్టిని తవ్వటం ఆరంభించింది. ఆ మట్టిని తవ్వినప్పుడు అక్కడి నుంచి ఆ యొక్క నీటి బొగ్గ పుట్టి అది అక్కడ చిన్న కాలువలాగా ప్రవహించటం ఆరంభించింది. ఆ నీరు ఆ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఆగకుండా ప్రవహిస్తూనే ఉంది. లూర్దు పుణ్యక్షేత్రానికి వెళ్ళిన ప్రతి వాళ్ళు, చాలామంది, ఎక్కువ మంది స్వస్థత పొందాలని చాలామంది వెళ్తూ ఉంటారు. వెళ్ళిన వాళ్ళు, స్వస్థత కావాలనుకున్న వాళ్ళు ఆ యొక్క నీటి చలమలోనికి వెళ్ళి, ఆ చిన్న ఏరులోనికి వెళ్ళి ఆ ఏరులో మునుగుతారు. ఎందుకంటే ఆ నీటిలో స్వస్థత ఉందని, ఆ నీటి ద్వారా స్వస్థత కలుగుతుందని. స్వయాన మరియ తల్లే ఆ నీటి బొగ్గను పుట్టించింది కనుక దానిలో స్వస్థత అనుగ్రహం ఉందనేటువంటి నమ్మకంతో అక్కడికి వెళ్ళినటువంటి యాత్రికులు దానిలో స్నానం చేసే ప్రయత్నాన్ని చేస్తారు. అయితే అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలా సుదీర్ఘమైనటువంటి లైన్లో నిలబడాలి. ఏ రోజు వెళ్ళినా కానీ ఆ లైన్ చాలా పెద్దగా ఉంటుంది.
కనుక వెళ్ళి దానిలో మునగాలంటే, స్నానం చేయాలంటే దాదాపుగా గంట పైన నిలబడాలి లైన్లో. అంటే ఆ యొక్క నీటిని తాకాలని, ఆ నీటిని తాగాలని, ఆ నీటిలో మునగాలని, దాని యొక్క మహిమను పొందాలని ఆశతో అక్కడకు చేరే వాళ్ళు ఎంత ఎక్కువగా ఉన్నారో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కనుక మరియ తల్లి దర్శనంలో మరియ తల్లి నీటి బొగ్గను పుట్టించింది. ఆ నీటిని తాగమని బెర్నదత్తమ్మకు చెప్పింది. ఆ నీటిని తాగటం ద్వారా బెర్నదత్తమ్మ గారు తప్పకుండా శారీరకమైన స్వస్థతను పొందింది. మనందరికీ తెలిసినట్లుగా బెర్నదత్తమ్మ గారు చాలా అనారోగ్యమైనటువంటి బాలిక. ఆమెకు అంత మంచి ఆరోగ్యం లేదు. ఆ దర్శనాన్ని పొందినప్పుడు కూడా తను చాలా అస్వస్థతతో ఉన్నారు. కనుక అటువంటి అనారోగ్యముతో ఉన్నటువంటి బెర్నదత్తమ్మ మరియ తల్లి పుట్టించిన నీటి బొగ్గ నుండి వచ్చే ఆ యొక్క నీటిని తాగటం ద్వారా ఆమె స్వస్థతను పొందటం జరిగింది. తరువాత దర్శనంలో 12వ దర్శనంలో, అది మార్చి 1వ తారీఖున జరిగింది. అప్పటికే మరియ తల్లి దర్శనం గురించి ఆ యొక్క చుట్టుపక్కల గ్రామాలకు, ప్రజలకు తెలిసింది. కనుక వాళ్ళు కూడా ఆ దర్శనంలో మరియ తల్లి కనబడుతుందని అక్కడికి రావటం జరుగుతుంది. మనందరికీ తెలిసినట్లుగా చరిత్ర ప్రకారం వచ్చి అందరికీ మరియ తల్లి కనబడలేదు. కేవలం బెర్నదత్తమ్మ గారికి మాత్రమే మరియ తల్లి కనబడేది. ఆమెతో ఆమె మాట్లాడేది. మిగతా వాళ్ళందరూ వచ్చేవాళ్ళు, అక్కడ నిలబడి మోకరించి ప్రార్థన చేసేవాళ్ళే తప్ప మరియ తల్లి అక్కడ వచ్చిన ప్రతి వారికి కనబడలేదు. కేవలం బెర్నదత్తమ్మ గారికే కనబడేది, ఆమెతోనే మాట్లాడేది. కనుక మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళు కూడా మరియ తల్లిని చూడాలనే ఆశతో వచ్చేవాళ్ళు. అలాగే ఆ యొక్క 12వ దర్శనంలో 12వ దర్శనంలో ఒక స్త్రీ కూడా వచ్చింది. ఆ స్త్రీకి చేయికి నరాల బలహీనతతో ఆ చేయి సరిగా పనిచేయటం లేదు. అటువంటి సమయంలో ఆమె కూడా దర్శనం జరిగే సమయంలో ఆ ప్రవహించేటువంటి నీటి దగ్గరకు వెళ్ళి ఆ నీటితో తన యొక్క చేతిని ఆమె కడుక్కోవటం జరిగింది. ఆ యొక్క ప్రవాహంలో తన చేతిని పెట్టి ఆమె దాన్ని కడిగేటువంటి నీళ్ళలో ముంచే ప్రయత్నాన్ని చేసినప్పుడు ఆమె కూడా స్వస్థత పొందింది. నరాల బలహీనతతో చేయి సరిగా పనిచేయని ఆమె ఎప్పుడైతే తన చేతిని ఆ యొక్క నీటి చలమలో పెట్టిందో తక్షణమే ఆమె స్వస్థతను పొందటం జరిగింది. కనుక ఈ విధంగా ఆ నీటి చలమ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఆ కాలంలో, తరువాత కాలంలో, ఈ కాలంలో కూడా ఆ యొక్క నీటి దగ్గరకు వచ్చి స్వస్థతను ప్రజలు పొందటం జరుగుతుంది. మరియ తల్లి స్వయముగా ఆ నీటిని తాగమని, ఆ నీటి ద్వారా స్వస్థతను పొందమని బెర్నదత్తమ్మ గారిని, మిగతా భక్తులను కూడా ఆమె ఆహ్వానించడం జరిగింది. కనుక మరియ తల్లి దర్శనంలో ఆ యొక్క లూర్దు మాత పుణ్యక్షేత్రంలో మనకు కనబడేటువంటి దర్శనాల ద్వారా మరియ తల్లి ఇచ్చినటువంటి మొట్టమొదటి సందేశం, మీరు నీటి దగ్గరకు రండి, ఆ నీటిని తాగండి, దాని ద్వారా దేవుని యొక్క స్వస్థతను, ఆయన యొక్క అనుగ్రహాన్ని మీరు పొందండి అని ఆ తల్లి ఆ యొక్క దర్శనంలో స్వయముగా ప్రత్యక్షంగా బెర్నదత్తమ్మ గారితో చెప్పింది. ఆమె చెప్పింది బాగానే ఉంది. ఆమె చెప్పి శతాబ్ద కాలం ముగిసిపోయింది. దగ్గరగా 150-160 సంవత్సరాలు అయిపోయింది. అయితే ఈ సమయంలో ఇన్ని సంవత్సరాల తరువాత బతుకుతున్న మనకు ఆ యొక్క దర్శనాలు జరిగినటువంటి ప్రదేశానికి ఎంతో దూరంలో, ఎన్నో వేల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి మనకు ఆ యొక్క లూర్దు మాత పుణ్యక్షేత్రానికి మరియ తల్లి ఇచ్చిన సందేశానికి సంబంధం ఏమిటి? మరియ తల్లి కేవలం బెర్నదత్తమ్మ గారితోనే నీటి దగ్గరకు రమ్మని చెప్పిందా? లేకపోతే ఆమె బిడ్డలుగా, భక్తులుగా ఈ కొండపావులూరులో బతుకుతున్న మనకు కూడా ఆ తల్లి ఏమన్నా చెప్తుందా? దానికి మనకు
ఏదైనా సంబంధం ఉందా లేదా అని మనం ఆలోచించాలి. తప్పకుండా సంబంధం ఉంటుంది. బెర్నదత్తమ్మ గారు ఏ విధంగా మరియ తల్లి యొక్క బిడ్డ అయిందో అదే విధముగా నేను నీవు కూడా మరియ తల్లి బిడ్డలమే. మరి తన బిడ్డ అయిన బెర్నదత్తమ్మ గారిను ప్రేమించి ఆదరించిన తల్లి నన్ను ఆదరిస్తుంది, నన్ను కూడా ప్రేమిస్తుంది, నిన్ను కూడా ఆదరిస్తుంది, నిన్ను కూడా తన హక్కును చేర్చుకుంటుంది, నిన్ను కూడా ప్రేమిస్తుంది. ఏ తల్లి అయితే బెర్నదత్తమ్మ గారితో మాట్లాడిందో ఆ తల్లి నీతో నాతో కూడా ఈరోజు మాట్లాడుతుంది. మరియ తల్లి గొంతు మోగబోలేదు, ఆమె మాట్లాడటం ఆపివేయలేదు. ఆ తల్లి ఈరోజు కూడా మాట్లాడుతుంది. తను నమ్మేటువంటి బిడ్డలతో మాట్లాడుతుంది, తను ప్రేమించే వారితో మాట్లాడుతుంది, తనకు ప్రార్థన చేసే వారితో మాట్లాడుతుంది, తన శరణ వేరే వాడితో మాట్లాడుతుంది, తన దగ్గరకు వచ్చే బిడ్డలతో ప్రేమతో ఆప్యాయతో అనురాగముతో ఆ తల్లి తప్పకుండా మాట్లాడుతుంది. ఇది సత్యం. ఏ తల్లి తన బిడ్డతో మాట్లాడకుండా ఉంటుంది? ఇక్కడ చాలా మంది తల్లులు ఉన్నారు. మీరు మీ బిడ్డలతో మాట్లాడకుండా ఉండగలరా? ఒకరోజైనా మీ బిడ్డతో మాట్లాడకుండా ఉండగలరా? దగ్గరుండే మాట్లాడతారు, దూరం ఉన్నా కానీ మాట్లాడతారు. ప్రతిరోజు కూడా 1-2 సార్లు నీ బిడ్డతో నువ్వు ఫోన్లోనన్నా మాట్లాడకపోతే నీ మనసు ఊరుకోదు. ఎందుకంటే నువ్వు తల్లివి. నీ బిడ్డతో మాట్లాడాలనే ఆశ నీలో నిండుగా ఉంటుంది. మాట్లాడితే తప్ప నీవు ఆనందంగా ఉండలేవు. ఆమె కూడా తల్లే కదా, మరే తల్లి కూడా తల్లే కదా, మీకులాగా ఆమె కూడా తల్లే కదా. మరి ఆమె కూడా తల్లి అయినప్పుడు ఆమె యొక్క గుండెల్లో ప్రేమ ఉండదా? తన బిడ్డలతో మాట్లాడాలని, తన బిడ్డలను ఆదరించాలని, తన బిడ్డలను ప్రేమించాలని, వారి బాగోగులు చూసుకోవాలనేటువంటి తపన ఆ యొక్క దేవుని తల్లిలో కూడా తప్పకుండా ఉంటుంది. నీకున్న తపన కంటే 100 రెట్లు ఎక్కువ తపన ఆ దేవుని తల్లిలో మరియ తల్లిలో ఉంటుంది. కనుక మరియ తల్లి మనందరితో తప్పకుండా మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? ఏ మాట అయితే బెర్నదత్తతో మరియ తల్లి మాట్లాడిందో అదే మాటను ఈరోజు మనతో కూడా చెప్తుంది. ఆ బెర్నదత్తతో చెప్పినట్లుగా ఈరోజు మనందరితో కూడా మరియ తల్లి చెప్తుంది, నా బిడ్డ ఇదిగో ఈ యొక్క నీటి చలమ దగ్గరకు రా, ఈ నీటి చలమ దగ్గర నుంచి నీటిని నువ్వు తాగు, ఆ నీటి చలమ దగ్గర నుంచి వచ్చేటువంటి ఆ జీవ జలాన్ని నువ్వు తాగి నువ్వు స్వస్థతను పొందు, దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందు, దేవుని యొక్క ప్రేమను పొందు, దేవుని యొక్క మహిమను పొందు, ఆ దేవుని యొక్క ఆదరణను నువ్వు పొందమని ఆ తల్లి చెప్పకనే చెప్తూ ఉంది. ఆ దేవుని బలిపీఠం చుట్టూ వచ్చిన మనందరం కూడా ఆ యొక్క తల్లి చేత ఈ బలిపీఠం చుట్టూ చేర్చబడిన మనందరము కూడా చెవియొగ్గి మనస్సుతో ఆ తల్లి యొక్క మాటను ఆలకించే ప్రయత్నాన్ని చేయాలి. ఆ తల్లి చెప్తుంది, నా బిడ్డ ఆ నీటి చలమ దగ్గరకు వచ్చి ఆ నీటి చలమ నుంచి నీవు నీ దాహాన్ని తీర్చుకో. కేవలం నీ యొక్క శారీరకమైన దాహాన్ని మాత్రమే కాదు, దానికంటే ఎక్కువగా నీ ఆత్మ దాహాన్ని ఈ నీటి చలమ దగ్గర నువ్వు తీర్చుకో అని తల్లి మనందరినీ కూడా పిలుస్తుంది. ఈరోజు మనం మొదటి పట్టణాన్ని యెషయా గ్రంథాన్ని నుంచి చదివాం. ఈ యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త చెప్తూ ఉన్నాడు, దప్పిక కొనిన వారెల్లరూ నీటి చెంతకు రండి, ధనం లేని వారు వచ్చి ధాన్యాన్ని ఆరగించండి, ధనమియ్యకనే ద్రాక్ష రసాన్ని పాలను మీరు తీసుకోండి, ఆకలి తీర్పజాలని రొట్టె మీద మీ ధనాన్ని వెచ్చింపనేలా, మీకు తృప్తి కలిగించని దానిపై మీ వేతనాన్ని ఖర్చు చేయనేలా, మీరు నా మాట వినండి, మీకు మంచి భోజనం లభిస్తుంది, మీకు శ్రేష్టమైన ఆహారాన్ని భుజిస్తారు, నా మాట విని నా చెంతకు రండి, నా పలుకులు ఆలించండి అని యెషయా ప్రవక్త గ్రంథం పలికింది. కనుక మనం చదివిన మొదటి పట్టణంలో ఆ మరియ తల్లి పలికిన వాక్యాలు
ఇక్కడ ప్రతిస్పందన మనం చూస్తూ ఉన్నాం. దేవుడు కూడా అంటూ ఉన్నాడు మరియ తల్లిలాగా, ఇదిగో మీరు నా దగ్గరకు రండి, నేను మీకు శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని ఇస్తాను, మీ దప్పికను నేను తీరుస్తాను, నా మాటలు ఆలకించండి, అప్పుడు మీరు శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని మీరు భుజిస్తారు, మీ ఆకలి తీరుతుంది, మీ దప్పిక తీరుతుంది. మరియ తల్లి మనందరినీ కూడా ఆ యొక్క నీటి చలమ దగ్గరకు నడిపిస్తుంది. ఎక్కడైతే శ్రేష్టమైన ఆహారము లభిస్తుందో, ఎక్కడైతే నిజమైన ఆహారము దొరుకుతుందో, ఎక్కడైతే మన యొక్క ఆత్మీయ దప్పిక తీరుతుందో, అదిగో ఆ యొక్క నీటి చలమ దగ్గరకే ఆ తల్లి మనందరినీ కూడా పోగు చేసింది. అక్కడికే ఆ తల్లి మనందరినీ నడిపించింది. బెర్నదత్తమ్మ గారిని పిలిచినట్లుగా మనందరినీ కూడా పేరు పేరున పిలిచి ఈ బలిపీఠం చెంతకు, ఈ నీటి చలమ చెంతకు ఆ మరియ తల్లి మనందరినీ కూడా నడిపించింది. మరి మనం ఆ నీటి చలమ ఎడల ఎటువంటి శ్రద్ధను కలిగి ఉన్నాం? నీ దప్పిక తీర్చుకోవటానికి, నీ ఆకలి తీర్చుకోవటానికి నువ్వు ఎక్కడికి వెళుతూ ఉన్నావు? యెషయా ప్రవక్త చెప్పినట్లుగా నీ ఆకలి తీర్చిన దానిపై నీవు వెచ్చిస్తూ ఉన్నావా? నీ యొక్క ఆకలి తీర్చిన దానికై నీ యొక్క సొమ్మును వృధా చేస్తూ ఉన్నావా? నీ యొక్క జీవితంలో నీకు తృప్తిని కలిగించని దానికై నువ్వు వెంపర్లాడుతూ దాని వెనక పరిగెడుతూ ఉన్నావా? అది నీ ఆకలి తీరుస్తుందని, అది నీ దప్పిక తీరుస్తుందని దాని వెనక నువ్వు పరుగులు తీస్తూ ఉన్నావు అని చెప్పి ప్రవక్త మనల్ని అడుగుతూ ఉన్నాడు. నేను నా జీవితాన్ని ఎక్కడికి నడిపిస్తున్నాను? నా జీవితంలో ప్రేమను పొందాలని, నా జీవితంలో ఆనందాన్ని పొందాలని, నా జీవితంలో సంతృప్తిని పొందాలని ఎక్కడ నేను వెతుకుతున్నాను? ఎక్కడికి వెళుతూ ఉన్నాను? ప్రవక్త చెప్పినట్లుగా బహుశా నా జీవితాన్ని వృధా చేస్తున్నానేమో, నా ఆకలి తీర్చిన దానిపై వృధా చేస్తున్నానేమో, నా ఆత్మీయ దప్పిక తీర్చిన దానిపై నా జీవితాన్ని వృధా చేస్తున్నానేమో. ఆలోచించు, ఎక్కడికి నువ్వు వెళుతూ ఉన్నావు? ఎక్కడ నీ ఆకలిని దప్పికను తీర్చుకునే ప్రయత్నాన్ని నువ్వు చేస్తూ ఉన్నావు? ఆలోచించమని యెషయా ప్రవక్త పిలుస్తున్నాడు. మనం జీవించేటువంటి ఈ లోకం చెప్తుంది, ఇదిగో నువ్వు డబ్బుంటే నీ ఆకలి తీరుతుంది, ఇదిగో నీకు పేరు ప్రతిష్టలుంటే నీ దాహం తీరుతుంది, ఇదిగో నీకు ఈ యొక్క ఆనందం అంటే, లౌకికమైన ఆనందం అంటే నీకు ఆనందం వస్తుంది, సంతోషం కలుగుతుంది. ఇదిగో ఇక్కడే సంతృప్తి, సమాధానం, సంతోషం, పరిపూర్ణత ఇక్కడే ఉందని ఈ లౌకికమైనటువంటి వాటి మీద మనందరినీ వాటి దృష్టి మీద వాటి మీద మళ్ళే విధంగా చేస్తుంది. అయితే ప్రభు అంటున్నాడు, అది నీ దప్పిక తీర్చలేదు, అది నీ ఆకలి తీర్చలేదు, నువ్వు ఒక పిచ్చివాడివి, నువ్వు ఒక వెరివాడివి. ఎందుకంటే నీ యొక్క జీవితాన్ని, నీ ఆకలిని తీర్చిన దాని మీద, నీ దప్పిక తీర్చిన దాని మీద నీ జీవితాన్ని వృధా చేసి నీ జీవితాన్ని బూడిదల పాలు చేస్తూ ఉన్నావు. ఎందుకంటే నీ జీవితం అంతా కూడా నువ్వు ప్రయత్నించినా అది నీ యొక్క ఆకలి తీర్చదు, నీ దప్పికను తీర్చదు అని. అందుకే నా మాటలు ఆలకించు, నా దగ్గరకు రా, అప్పుడే నీ ఆకలి తీరుతుంది, నీ ఆత్మ సంతృప్తిని పొందుతుంది, నీ ఆత్మ దాహము తీరుతుందని దైవ గ్రంథం చెప్తూ ఉంది. మనందరం కూడా ఆ మరియ తల్లి యొక్క పిలుపుతో యెషయా ప్రవక్త మనకు చెప్పినట్లుగా మనందరం ఈ బలిపీఠము చెంతకు రావాలి. ఎక్కడ నా యొక్క దాహం తీరుతుంది, ఎక్కడ నాకు స్వస్థత కలుగుతూ ఉంది? వాక్యం చెప్తూ ఉంది, ఆయన మాటలు ఆలకించినప్పుడు. మనం చదివినటువంటి 3 వచనాల్లోనే తిరిగి తిరిగి వాక్యం చెప్తుంది. 3 చోట్ల, ఈ 3 వాక్యాల్లోనే 3 చోట్ల వాక్యం చెప్తుంది, మీరు నా మాట వినుడు, నా మాట విని నా చెంతకు రండు, నా పలుకులు ఆలింపు. ఒకే విషయాన్ని 3 సార్లు ఒకే వచనంలో వాక్యం చెప్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించటం, దేవుని యొక్క వాక్యం నా యొక్క దాహాన్ని తీరుస్తుంది,
దేవుని యొక్క వాక్యం నా ఆత్మకు ఉన్నటువంటి దాహాన్ని తీరుస్తుంది. అందుకే దివ్య పూజా బలికి నేను వచ్చినప్పుడు నా ఆత్మ దాహం తీరుతుంది. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని నేను ఆలకించటం ద్వారా, ఆయన మాటను వినటం ద్వారా నా యొక్క ఆత్మ యొక్క దాహం అనేది దేవుడు తీరుస్తూ ఉన్నాడు. కనుక నేను ఆత్మీయ దాహాన్ని తీర్చుకోవటానికి ఆ మరియ తల్లి పిలుపును అందుకొని దివ్య పూజా బలికి దేవాలయానికి వచ్చినప్పుడు ఆ దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించటం ద్వారా నా ఆత్మ దాహం అనేది తీరుతుంది. రెండవదిగా ఈ యొక్క వాక్యాలలో మనం వింటూ ఉన్నాం ఆహారము గురించి. నీకు శ్రేష్టమైన ఆహారాన్ని, అదే విధముగా ద్రాక్ష రసాన్ని నేను ఇస్తానని ప్రభు అంటున్నాడు. కనుక దివ్య సప్రసాదం నిజమైనటువంటి ఆహారం. ఆ ప్రభు యొక్క శరీరము, రక్తము నా యొక్క ఆత్మ యొక్క పోషణ అవుతుంది. నా జీవితంలో ఉండే నిజమైనటువంటి ఆకలిని కేవలం దివ్య సప్రసాదం మాత్రమే తీర్చగలుగుతుంది. నా కడుపు నిండినా కానీ, నేను బిర్యానీ తిని నా కడుపుని బాగా నింపుకున్నా కానీ నా ఆత్మ సంతృప్తిగా ఉండదు. ఎప్పుడైతే నా ఆత్మ యొక్క ఆకలి తీరుతుందో అప్పుడే నా జీవితంలో సంతృప్తి వస్తుంది. ఎప్పుడైతే నా ఆత్మ ఆకలి తీరుతుందో అప్పుడే నా జీవితం సంపూర్ణంగా ఉంటుంది, సంతృప్తిగా ఉంటుంది. కనుక మనం ఆ మరియ తల్లి యొక్క పిలుపుతో బలిపీఠము చెంతకు చేరి నిజమైనటువంటి ఆహారమైనటువంటి ఆ ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరించి మన ఆత్మ యొక్క ఆకలిని తీర్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. కనుక అటువంటి శ్రేష్టమైన ఆహారము చెంత, అటువంటి ఆత్మీయ దాహాన్ని తీర్చే నీటి చలమ చెంతకు మరియ తల్లి మనందరినీ కూడా ఆహ్వానిస్తూ. ఒకసారి ఒక సముద్రంలో కొంతమంది నావికులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రయాణం చేస్తున్న సమయంలో వాళ్ళు దారి తప్పి ఆ యొక్క సముద్రంలో చాలా దూరం కొట్టుకుపోయారు. వాళ్ళకేమి దారి తెలియటం లేదు, ఎక్కడున్నారో తెలియలేదు. చాలా రోజులు దానిలో సముద్రంలో వాళ్ళు కొట్టుకుపోతూ ఉన్నారు పడవలో. అయితే చాలా రోజులు ఉన్న తర్వాత వాళ్ళు తీసుకెళ్ళిన మంచినీళ్ళు కూడా అయిపోయినాయి, వాళ్ళు తీసుకెళ్ళిన ఆహారం అయిపోయింది, వాళ్ళు తీసుకెళ్ళిన మంచినీళ్ళు కూడా అయిపోయినాయి. ఆకలితో దాహంతో అలమాడుతూ ఉన్నారు. ఎక్కడ కొంచెం మంచినీళ్ళు దొరుకుతాయని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ విధంగా చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్న సమయంలో వాళ్ళ పడవ అటు ఇటు కొట్టుకుపోతున్న సమయంలో వాళ్ళకు దగ్గరలో మరొక పడవ కనిపించింది. ఆ పడవ కనపడగానే వాళ్ళల్లో ఊపిరి లేచి వచ్చింది. కేకలు వేయటం ప్రారంభించారు. మాకు కొంచెం తాగటానికి మంచినీళ్ళు ఇవ్వండి, కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అని చెప్పి అందరూ కూడా కేకలు పెట్టి గగ్గోలు పెడుతూ ఉన్నారు. అయితే ఆ పక్కనే పడవలో ఉన్న వాళ్ళకి వీళ్ళ కేకలు వినపడలేదు. వాళ్ళు దగ్గరగా వచ్చారు. కొంచెం దగ్గరగా వచ్చినప్పుడు వాళ్ళ కేకలు వినిపించి, మాకు కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి, మేము గొంతు ఎండిపోయి చనిపోతూ ఉన్నాం, ఒక చుక్క నీళ్లు తాగి కొన్ని రోజులు అయిపోయింది కనుక కొంచెం మంచినీళ్ళు, గుక్కడి మంచినీళ్ళన్నా మాకు ఇవ్వండి అని చెప్పి ప్రాధేయపడి బతిమలాడుతూ కేకలు వేస్తున్నారు. అయితే పక్కలో ఉన్న పడవ వాళ్ళు వీళ్ళంక చూసి నవ్వుతున్నారు, పగలబడి నవ్వుతున్నారు. పగలబడి నవ్వుతుంటే వీళ్ళకేం అర్థం కాలేదు. ఏమయ్యా, మేము గొంతండి ఎండిపోతూ ఉన్నాం, చనిపోతూ ఉన్నాం, మీరేమో కేకలు వేస్తుంటే నవ్వుతున్నారు, హేళనగా ఉంది ఏంటని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు, మీరు మీ బకెట్ తీసుకుని కిందకు వంగి నీళ్లను ముంచుకోండి అని చెప్పి. వాళ్ళకేం అర్థం కాలేదు. సరే అని చెప్పి ఒక ఆయన బకెట్ తీసుకుని ఆ పక్కనే ఉన్నటువంటి నీళ్లను ఆ బకెట్తో తీసుకుని రుచి చూసినప్పుడు అవి చాలా తీయగా ఉన్నాయి. వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు అనుకున్నారు ఇంకా మేము సముద్రంలోనే ఉన్నామని, ఇంకా సముద్రం మధ్యలోనే ఉన్నాం కనుక చుట్టూ ఉన్న నీళ్ళన్నీ కూడా ఉప్పు నీళ్ళే, తాగటానికి పనికిరాని నీళ్ళే అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. కానీ పడవ కట్టుకొని వచ్చి ఒక నది కలిసేటువంటి ప్రాంతానికి వచ్చేసింది.
కనుక ఆ నది నీళ్లు, మంచినీళ్లు ఆ యొక్క సముద్రంలో కలిసేటువంటి ప్రదేశంలో అక్కడ ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా తాగటానికి పనికొచ్చే నీళ్ళే, మంచినీళ్ళే. అది తెలియక చుట్టూ మంచినీళ్ళు ఉన్నా కానీ, చుట్టూ కూడా తాగేటువంటి నీళ్లు ఉన్నా కానీ తాగటానికి నీళ్లు లేవని వాళ్ళు దాహముతో చనిపోయేటువంటి ఆ యొక్క సందర్భంలో ఉన్నారు. మీరు నేను కూడా బహుశా ఇటువంటి సందర్భంలో ఉండొచ్చు. మన చుట్టూ కూడా తాగేటువంటి నీళ్లు ఉన్నా కానీ నీళ్లు లేవు తాగటానికి అనేటువంటి విధానంలో మన జీవితాన్ని జీవిస్తూ ఉండవచ్చు. దేవుడు మన చుట్టూ కూడా మంచి నీటిని, నీటి బొగ్గను పెట్టాడు. దైవ గ్రంథము ద్వారా, దివ్య సప్రసాదము ద్వారా, దివ్య సంస్కారాల ద్వారా, దేవాలయము ద్వారా, దైవ సంఘము ద్వారా ఎన్నో విధాలుగా మంచి నీటిని దేవుడు మన చుట్టూ కూడా ఏర్పాటు చేశాడు. మన చుట్టూ కూడా మంచినీళ్ళు ఉన్నా కానీ తాగటానికి నీళ్లు లేదని ఇంకా మనం దాహముతో కొట్టుమిట్టాడుతూ ఉండవచ్చు. ఎందుకంటే మన చుట్టూ కూడా మంచినీళ్ళు ఉన్నాయి, మన దాహాన్ని తీర్చే నీరు ఉందని గ్రహించని అజ్ఞానంలో మనం బతుకుతూ ఉండవచ్చు. అది నా దాహాన్ని తీరుస్తుంది అనేటువంటి ఆలోచన ఉన్నా కానీ అశ్రద్ధతో దాన్ని పక్కన పెట్టి ఉండవచ్చు. కనుక నీవు నేను కూడా మరియ తల్లి ఆ యొక్క నీటి చలమకు మనలను పిలుస్తున్న సమయంలో ఆ నీటిని మనం తాగుతున్నామా లేదా అని ఆలోచించాలి. మరియ తల్లి మనందరినీ కూడా నీటి చలము దగ్గరకు పిలుస్తుంది. అయితే మనం ఆ నీటిని తాగుతూ ఉన్నామా లేదా? దేవుడు మనకిచ్చిన ఆ దేవుని యొక్క వాక్యాన్ని, దివ్య సంస్కారాలు, మరి ముఖ్యముగా దివ్య సప్రసాదాన్ని మనం ప్రేమతో స్వీకరించి దాని ద్వారా స్వస్థతను, దేవుని అనుగ్రహాన్ని మనం పొందుతున్నామా లేదని మన జీవితంలో మనందరం కూడా ఆలోచించాలి. లూర్దు మాత, ఆ లూర్దు నగరంలో బెర్నదత్తకు దర్శనమిచ్చిన మరియ తల్లి బెర్నదత్తమ్మ గారును ఆ నీటి దగ్గరకు వచ్చి నీటిని తాగమని ఆహ్వానించారు. ఈరోజు మనందరినీ కూడా ఆ నీటి చలమైనటువంటి దివ్య పూజా బలికి ఆహ్వానించారు. ఈ దివ్య పీఠం చెంతకు ఆహ్వానించారు. ఆయన మాటలు ఆలకించమని పిలిచారు. ఆయన యొక్క శరీర రక్తాన్ని స్వీకరించమని పిలిచారు. బెర్నదత్తమ్మ గారు ఏ విధంగానైతే విశ్వాసముతో ఆ తల్లి మాటను విని ప్రేమతో ఆ నీటిని తాగి స్వస్థతను పొందిందో, మనం కూడా ఈ దేవుని యొక్క వాక్యం ద్వారా, దివ్య సప్రసాదం ద్వారా ఆమెకులాగా మనం కూడా భక్తితో, విశ్వాసముతో వాటిని స్వీకరించి మన జీవితంలో దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నాన్ని చేద్దాం. రెండవదిగా మరియ తల్లి లూర్దు నగరంలో బెర్నదత్తమ్మ గారు మరొక ముఖ్యమైనటువంటి విషయం. ఇది 13వ దర్శనంలో మార్చి 2వ తారీఖున బెర్నదత్తమ్మ గారికి మరియ తల్లి స్వయంగా చెప్పినటువంటి మాట. ఆమె చెప్పింది, నువ్వు నీ యొక్క గురువుల దగ్గరకు వెళ్ళి ఆ గురువుల యొక్క ప్రదేశంలో దేవాలయాన్ని కట్టాలని చెప్పమని. ఇదిగో నేను దర్శనమిచ్చినటువంటి ఈ ప్రాంతంలో ఒక దేవాలయాన్ని మీరు నిర్మించాలి. ఆ దేవాలయానికి ప్రపంచ నలుమూలల నుంచి తండోపతండాలుగా భక్తులు వస్తారు. దేవుని వాళ్ళు ఈ పవిత్ర ప్రదేశంలో వాళ్ళు కలుసుకుంటారు. దేవుని యొక్క సంధింపును వాళ్ళు పొందుతారు. దేవుని యొక్క పవిత్ర స్థలంలో వాళ్ళు కలుసుకునేటువంటి అవకాశం వస్తుంది. కనుక ఈ స్థలంలో మీరు గొప్ప దేవాలయాన్ని కట్టాలని చెప్పి గురువులకు చెప్పమని ఆ తల్లి దర్శనంలో మరొక ముఖ్యమైన సందేశం. కనుక మరియ తల్లి ఆ యొక్క ప్రదేశాన్ని తన యొక్క బిడ్డలు వచ్చి దేవుణ్ణి కలుసుకొని దేవుణ్ణి ఆరాధించే స్థలముగా ఉండాలని ఆ తల్లి యొక్క ఆలోచన, సంకల్పం. తన దగ్గరకు వచ్చి తన్ను ఆరాధించాలనేది తల్లి సంకల్పం కాదు. వారు వచ్చి తన కుమారుని ఆరాధించాలని, తన కుమారుని చెంతకు ప్రపంచ నలుమూలల నుంచి వారు రావాలని,
వారందరూ కూడా వచ్చి ప్రతిరోజు కూడా వేల మంది ప్రజలు తన కుమారుని ఆరాధించి ఆయన యొక్క శరీర రక్తాలు స్వీకరించి స్వస్థత పొందాలని ఆ తల్లి యొక్క సంకల్పం. కనుక మరియ తల్లి దేవాలయాన్ని నిర్మించమని బెర్నదత్తమ్మ గారిని కోరింది. ముందు చెప్పినటువంటి విషయంలో చెప్పాను, అక్కడ జరిగిన దానికి ఇక్కడ జరిగేదానికి సంబంధం ఉంది, అక్కడ ఆ తల్లి చెప్పిన దానికి ఇక్కడ చెప్పేదానికి కూడా సంబంధం ఉందని చెప్పాను. కనుక మరియ తల్లి బెర్నదత్తమ్మ గారికి ఏ విధంగా ఇదిగో నువ్వు గురువులతో కలిసి దేవాలయాన్ని నిర్మించే పనిని చేయాలని చెప్పిందో, ఈరోజు ఈ కొండపావులూరులో కూడా గురువుల ద్వారా మీతో చెప్పేటువంటి మాట, ఇదిగో మీరు దేవాలయాన్ని నిర్మించాలి. దేవాలయాన్ని నిర్మించాలని మరియ తల్లి మీతో చెప్తున్నప్పుడు మీరు శ్రీవరాజు ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళి ఇదిగో ఉన్నటువంటి గుడి పడేసి కొత్త గుడి కట్టాలని మరియ తల్లి చెప్తుందని కాదు. లౌకికమైనటువంటి దేవాలయం ఒకటైతే ఆధ్యాత్మికమైన దేవాలయం మరొకటి. శ్రేష్టమైన దేవాలయం లోపల ఉంది, బయట కాదు. బయట ఉన్నది రాతి గోడలు, లోపల ఉన్నది విశ్వాస గోడలు. అది బయట ఉన్నది అశాశ్వతమైంది, ఈరోజు ఉంటుంది రేపు పోతుంది, ఏదో ఒకరోజు శిథిలమై పడిపోతుంది. కానీ శాశ్వతమైన దేవాలయం లోపల ఉంది. నీ గుండె గుడిలో దేవుడు వసిస్తూ ఉన్నాడు, ఆయన నీ యొక్క హృదయంలో నివసిస్తున్నాడు. అదిగో నీ యొక్క హృదయములో దేవునికి ఒక ఆలయాన్ని కట్టు, ఆ యొక్క ఆలయంలో దేవుని నువ్వు ఆరాధించు, అక్కడే దేవుడు నిన్ను కలుసుకుంటూ ఉన్నాడు. కనుక ఆ దేవాలయాన్ని నువ్వు కట్టాలని మరియ తల్లి చెప్తుంది. ఆ దేవాలయంలో దేవుడు నీతో కలిసి నీతో మాట్లాడుతాడు. ఆ పవిత్రమైన నీ యొక్క దేవాలయంలో దేవుడు నిన్ను కలుసుకుంటాడు. దేవుని నువ్వు కలుసుకొని దేవుని యొక్క కలయిక ద్వారా ఆత్మీయమైన అనుభవాన్ని నీ జీవితంలో నువ్వు పొందుతావు. ఇది నీ జీవితానికి అవసరం. అందుకే నువ్వు దేవాలయాన్ని నీ ఆత్మలో నిర్మించని మరియ తల్లి మనందరినీ కూడా పిలుస్తుంది. మరియ తల్లి దేవాలయాన్ని ఆమె కూడా తన జీవితంలో నిర్మించింది. మరియ తల్లి బయట దేవాలయాన్ని కట్టలేదు. యెరూషలేములోనో బెత్లెహేములోనో నజరేతులోనో ఆమె దేవాలయం కట్టలేదు. కానీ మనందరికంటే ముందే ఆమె దేవాలయం కట్టింది. ఆమె గుడిని నిర్మించింది. ఎక్కడ నిర్మించింది? బయట కాదు, తన శరీరంలో ఆ యొక్క దేవాలయాన్ని నిర్మించింది. తన యొక్క గర్భాన్ని దేవుని యొక్క నివాసానికి ఆలయముగా చేసింది. 9 మాసాలు ఆ దేవుణ్ణి తన యొక్క గర్భంలో ఆమె మోసింది. తన గర్భంలో 9 మాసాలే మోసింది. కానీ తన యొక్క హృదయములో జీవితాంతం ఆమె దేవుని తన గుండెలో పెట్టుకుంది. తన గర్భం దేవునికి 9 మాసాలు దేవాలయం అయితే తన ఆత్మ తన దేవునికి జీవితాంతం ఆమె కట్టుకున్నటువంటి దేవాలయం. కనుక మరియ తల్లి బెర్నదత్తమ్మ తమ దేవాలయం కట్టమని చెప్పినప్పుడు, ఈరోజు మనందరితో కూడా దేవాలయం కట్టమని చెప్పేటప్పుడు మనందరికీ ఆమె చెప్పేటువంటి మాట, నీ యొక్క హృదయములో దేవునికి స్థానాన్ని ఇవ్వు. నీ హృదయములో దేవునికి ఆలయం కట్టు. నీ యొక్క గుండె గుడిలో దేవుణ్ణి ప్రతిరోజు కూడా నువ్వు కలుసుకో. ఆయన నీలో ఉన్నాడు, నీతోనే ఉంటాడు, ఎల్లప్పుడూ నీతో కలిసి ఉంటాడు. మరియ తల్లి ఆమె యొక్క ప్రస్తావన సువార్తలో మనం చూసినప్పుడు మరియ తల్లి గురించి సువార్త మనకు చెప్పేటువంటి మొట్టమొదటి 2 విషయాల్లోనే 2 విషయాలు మనకు కనబడతాయి. మొట్టమొదటిది ప్రార్థన, రెండవది సేవ. మరియ తల్లి మొట్టమొదటిగా గాబ్రియేలు దేవదూత దర్శనంలో కనబడుతుంది. అక్కడ మరియ తల్లి ప్రార్థన చేస్తూ ఉండగా గాబ్రియేలు దేవదూత ఆమె కనబడి ఆమెతో నువ్వు దేవుని తల్లి అవుతూ ఉన్నావు అని చెప్తున్నాడు. రెండవదిగా మరియ తల్లి ఈరోజు మనం చదివిన సువిశేషం ఆ యొక్క మరియ తల్లి స్తోత్ర గీతం, దేవునికి ఆమె ప్రార్థన చేస్తూ. కనుక మరియ తల్లి ప్రస్తావన వచ్చిన దైవ గ్రంథంలో వచ్చే ప్రస్తావన ఆరంభంలోనే మరియ తల్లి ఏం చేస్తూ ఉంది? ప్రార్థన చేస్తూ ఉంది. కనుక నా యొక్క హృదయంలో దేవాలయాన్ని ఎలా కడతాను? మరియ తల్లి ఎలా కట్టింది? దేవునికి ప్రార్థన చేయటం ద్వారా ఆ దేవాలయాన్ని నిర్మించింది. నీవు నేను కూడా దేవాలయాన్ని కట్టాలంటే
మన జీవితంలో ప్రార్థన అనేది కావాలి. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మరియ తల్లి బిడ్డగా నేను గుర్తించాలి. మరియ తల్లి తన జీవితంలో బాగా ఎక్కువగా చేసిన పని ప్రార్థన. ప్రార్థనలో ఆమె శ్రేష్ఠురాలు, ప్రార్థనలో ప్రావీణ్యత పొందింది, బాగా ఎదిగినటువంటి భక్తురాలు. లూర్దు మాత కూడా ఇచ్చినటువంటి సందేశం అదే. లూర్దు మాత స్వరూపం అక్కడ కనబడుతుంది మనకు. లూర్దు మాత స్వరూపం ఎలా ఉందమ్మా? లూర్దు మాత స్వరూపం ఎలా ఉంది? కనబడుతుందా? ఎలా ఉంది? చేతులు చాచి ఉందా? చేతులు ముడుచుకుని ఉందా? ఎలా ఉంది? చేతులు ఎలా ఉన్నాయి? చేతులు జోడించి ఉన్నాయి. చేతులు ఎప్పుడు జోడిస్తాం? ప్రార్థన చేసినప్పుడు, మన గౌరవాన్ని తెలిపినప్పుడు. కనుక మరియ తల్లి చేతులు జోడించి లూర్దు నగరంలో దర్శనమిచ్చి, ఇదిగో లూర్దు మాత చేతులు జోడించి ఉందని చెప్పినప్పుడు ఆమె ప్రార్థన ప్రాముఖ్యత మనకు తెలియచేస్తుంది. నా బిడ్డ, ఇదిగో నీ జీవితంలో ప్రార్థన చేయాలి. ఆమె నోటితో చెప్పాల్సిన పని లేదు. ఆమెను చూస్తేనే తెలుస్తుంది. ఆమె ప్రార్థన చేస్తుంది. ఆమె బిడ్డవు నువ్వు అయితే నువ్వు కూడా ప్రార్థన చేస్తావు. నీ చేతులు నువ్వు జోడిస్తావు. ప్రతిరోజు కూడా ఏదో ఒకసారి, కొన్నిసార్లు నీ జీవితంలో ప్రతిరోజు కూడా తల్లిలాగా నువ్వు మరియ తల్లి బిడ్డవైతే నీ చేతులు జోడించకుండా నీ రోజు గడవదు. నువ్వు మరియ తల్లి బిడ్డ కాకపోతే నీ చేతులు జోడించు. కనుక మీలో ఎవరైనా ఇదిగో నేను మరియ తల్లి బిడ్డనని చెప్పి చేతులు జోడించకుండా ఒకరోజు గడిస్తే నువ్వు చెప్పేది అబద్ధం. నువ్వు మరియ తల్లి బిడ్డవు కాదు. నువ్వు మరియ తల్లి బిడ్డవైతే కనుక తప్పకుండా నీ చేతులు జోడించి ఆ తల్లి యొక్క బిడ్డ అయిన క్రీస్తు ప్రభు నువ్వు స్మరిస్తావు. ఆ యొక్క తల్లి యొక్క బిడ్డను, క్రీస్తు ప్రభుని నీ రోజులో ఒకసారైనా నువ్వు స్మరించి ఆయనకు చేతులు జోడించి ప్రార్థన చేయకపోతే నువ్వు మరియ తల్లి బిడ్డవు కాదు. నువ్వు చెప్పేది అబద్ధం. మరియ తల్లి యొక్క భక్తుడిని చెప్పుకోవటం వృధా. కనుక మరియ తల్లి మనందరికి కూడా చెప్తుంది, ప్రార్థన చేయండి. ప్రార్థన ద్వారా నీ యొక్క హృదయంలో ఆ దేవాలయాన్ని నిర్మించమని. ప్రార్థన మన జీవితంలో ఎంతో అవసరమైంది. మనకు ఈ మధ్యనే మరణించి పునీతుడిగా ప్రకటించబడినటువంటి 2వ జాన్ పాల్ పాపు గారు ఉన్నారు. ఆ జీవితంలో ఒక చిన్న సంఘటన ఎక్కువసార్లు చెప్తూ ఉంటారు. ఆయన ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పూట తన యొక్క ప్రత్యేకమైనటువంటి దేవాలయంలో, వ్యక్తిగత దేవాలయంలో ఆయన దివ్య సప్రసాదాన్ని ఆరాధించి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ ప్రార్థన చేసే సమయంలో ఎవరు వచ్చినా ఆయన్ని డిస్టర్బ్ చేయకూడదు. కనుక తన యొక్క సెక్రటరీ ఆ దేవాలయం ద్వారం దగ్గరే ఉంటాడు. ఆయన ప్రార్థన చేసిన ఆ యొక్క గంట సేపు ఎవరు కూడా వచ్చి పోపు గారిని డిస్టర్బ్ చేయకూడదు. కనుక ఆయన అంతగా ప్రతిరోజు కూడా ప్రార్థనకు ప్రాముఖ్యత ఇచ్చి ఆ గంట సేపు సమయాన్ని ప్రార్థనలో గడిపేవాడు. అయితే ఒకరోజు ఒక కార్డినల్ వచ్చాడు. చాలా ముఖ్యమైన పనితో వచ్చాడు. పోపు గారిని అర్జెంటుగా కలుసుకోవాలి. ఎమ్మటే ఆ విషయాన్ని ఆయనతో మాట్లాడారు. కనుక ఆయన వచ్చాడు. రాగానే ఆ యొక్క దేవాలయం ద్వారం దగ్గర ఉన్నటువంటి సెక్రటరీ కలిశాడు. సెక్రటరీతో ఆయన చెప్పాడు, ఇదిగో నేను పోపు గారిని కలుసుకోవాలి, ఈ విషయం మాట్లాడాలి. అయితే ఆయన అన్నాడు, మామూలుగా పోపు గారు డిస్టర్బ్ చేయకూడదు అంటారు. మామూలుగా ఆయన డిస్టర్బ్ చేయలో ప్రార్థనలో, కానీ కొంతసేపు వెయిట్ చేస్తే బాగుంటుంది. అయితే కార్డినల్ గారు అన్నారు, లేదు లేదు, ఈ విషయం చాలా అర్జెంటు, చాలా అత్యవసరం, ఎమ్మటే మాట్లాడాలి, నువ్వు ఎలాగలా వెళ్ళి చెప్పి ఆయన బయటికి తీసుకురామని చెప్పారు. ఇష్టం లేకపోయినా బలవంతం చేయటం వల్ల పోపు గారి యొక్క సెక్రటరీ లోపల ప్రార్థనలో మునిగిన పోపు గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన చెవిలో నిదానంగా చెప్పాడు, భయంతో, అయ్యా బయట కార్డినల్ గారు వెయిట్ చేస్తున్నారు, పలానా కార్డినల్ గారు, ఆయన మిమ్మల్ని కలవాలంటున్నారు అర్జెంటుగా. ఆయన ఎందుకు కలవాలనుకుంటున్నాడు? ఆ విషయం అంత అత్యవసరమైందా, ముఖ్యమైందా అని అడిగాడు. అప్పుడు సెక్రటరీ చెప్పాడు, అవునంటండి, చాలా ముఖ్యమైన విషయం, చాలా అర్జెంట్ అని చెప్పాడు. అయితే పోపు గారు సెక్రటరీతో చెప్పాడు, నువ్వు వెళ్ళి కార్డినల్తో చెప్పు,
విషయం అత్యవసరమైందైతే నేను ప్రార్థన చేయటం ఇంకా అవసరం కనుక నువ్వు వెళ్ళి ఆయనతో చెప్పు, ఆ విషయం అత్యవసరమైంది, ముఖ్యమైన విషయం కనుక దానికి ప్రార్థన ఇంకా అవసరం కనుక నా ప్రార్థన అయ్యేదాకా ఆయన్ని కూర్చోమని చెప్పి సమాధానంగా పోపు గారు చెప్పాడు. మనలో చాలాసార్లు అర్జెంటు విషయాలని, ముఖ్యమైన విషయాలని ప్రార్థనను పక్కన పెడుతూ ఉంటాం. ప్రార్థన సమయం కంటే వేరే విషయాలకు ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం. ప్రార్థనా సమయాన్ని ఈజీగా తప్పిస్తూ ఉంటాం. కనుక ఎవరైనా కలవటానికి వచ్చారు, వాళ్ళని కలవటమే ప్రార్థన కంటే ముఖ్యం అనుకుంటాం. ఏదో సమస్య వచ్చింది కనుక మన ప్రార్థన కంటే ఆ సమస్య ముఖ్యం అనుకుంటాం. లేకపోతే ఏదో ఫోన్ వచ్చింది, లేకపోతే ఇంకొక విషయం. కనుక మన జీవితంలో ఉన్నటువంటి మిగతా విషయాల కంటే ప్రార్థనకే ప్రాముఖ్యత తక్కువగా ఇచ్చి ప్రార్థనా సమయాన్ని తగ్గించి వేస్తూ ఉంటాం. మన యొక్క జగద్గురు అయిన పోపు గారే సుమాత్రక ఇస్తున్నారు. ఆ విషయం అత్యవసరం అయితే దానికే ప్రార్థన ఇంకా ఎక్కువ కావాలి. నీ జీవితంలో ఒక సమస్య వస్తే, ఒక ఇబ్బంది వస్తే, ఒక అత్యవసరమైన విషయం వస్తే దానికే ప్రార్థన ఇంకా ఎక్కువ కావాలి. అటువంటి సమయంలోనే నేను ఇంకెక్కువగా ప్రార్థన చేయాలి. దానికోసం ప్రార్థన పక్కన పెట్టడం సరికాదు. ప్రార్థన మన జీవితానికి అవసరం. మదర్ తెరేసా గారు ప్రార్థన గురించి ఇలా చెప్తారు, నా యొక్క ఊపిరి నా యొక్క జీవితానికి అంత అవసరమో ప్రార్థన కూడా అంత అవసరం. నాలో ఉన్నటువంటి రక్తం నా శరీరానికి ఎంత అవసరమో నాకు ప్రార్థన కూడా అంత అవసరం. ఊపిరి ఆగిపోతే గుండె ఆగిపోతుంది, ప్రాణం పోతుంది. దేవుని బిడ్డకు, దేవుని యొక్క విశ్వాసికి ప్రార్థన ఆగిపోతే ఆ వ్యక్తి మరణించినట్లే లెక్క. శారీరకంగా బతికినా కానీ ఆత్మీయంగా మరణించినట్లే లెక్క, శవంతో సమానం. ప్రార్థన చేయనటువంటి బిడ్డ, దేవుని బిడ్డ మరణించిన వాడితో సమానం. కనుక ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నాను, నేను క్రైస్తవుని చెప్పుకుంటున్నాను, నేను క్రీస్తు అనుచరునని చెప్పుకుంటున్నాను, మెల్లో శ్లేవన వేసుకుంటున్నాను. అయితే నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను, దేవుని నామాన్ని స్మరిస్తున్నాను. ప్రార్థన నాకు అవసరం. నేను తాగే నీళ్ళలాగా, నేను పీల్చే ఊపిరిలాగా, నా శరీరంలో ప్రవహించే రక్తములాగా నాకు నా ప్రార్థన అవసరం. నా దేవునితో మాట్లాడటం అవసరం, నా దేవునితో అనుభవం అవసరం. అది లేకపోతే నేను చనిపోతానని నేను అనుకుంటున్నానా? ఏం పర్వాలేదు, ప్రార్థన చేసినా చేయకపోయినా పర్వాలేదు, ఒకరోజు ప్రార్థనకి వెళ్ళిపోయినా పర్వాలేదు, ఒక ఆదివారం దేవాలయానికి వెళ్ళిపోయినా పర్వాలేదు, ఒకరోజు దైవ గ్రంథం చదవపోయినా పర్వాలేదు, ఒక ఆదివారం దివస ప్రసాదాన్ని స్వీకరించిపోయినా పర్వాలేదు. ఏం కాదు నాయన, నా జీవితం బాగుంటుంది. ప్రభు అంటున్నాడు, మరియ తల్లి అంటూ ఉంది, ప్రార్థన లేకపోతే నీ జీవితం మరణిస్తుంది. ప్రార్థన ద్వారా మన జీవితంలో దేవుణ్ణి కలిగి ఉంటాం. దేవుడు మనలో ఉన్నప్పుడు దేవాలయం మన జీవితంలో మనం నిర్మిస్తాం. మరియ తల్లి మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. ఆ యొక్క బెర్నదత్తమ్మ గారును మరియ తల్లి ఆహ్వానించిన విధానంలో మనందరినీ కూడా ఆహ్వానిస్తుంది. ఆమె దగ్గరకు రమ్మని, ఆ దేవుణ్ణి ఆరాధించమని, ఆ విధముగా ఆ యొక్క దేవాలయాన్ని మన జీవితంలో నిర్మించి ఆ దేవుణ్ణి కలుసుకొని ఆ యొక్క దాహాన్ని, ఆకలిని తీర్చుకోమని ఆ మరియ తల్లి పిలుస్తుంది. మనందరం కూడా ఆ బెర్నదత్తమ్మ గారు ఆ తల్లి యొక్క మాటను స్వీకరించినట్లుగా మనం కూడా ఆ తల్లి యొక్క మాటను స్వీకరించి ఆ దైవ గ్రంథం దగ్గరకు, దివ్య సంస్కారాల దగ్గరకు, దేవుని యొక్క ఆరాధనకు, దేవాలయానికి, మరి ముఖ్యంగా దివ్య పూజకు, దివ్య సప్రసాదం చెంతకు మనం విశ్వాసముతో, ఆశతో వచ్చి వాటిని స్వీకరించి వాటి ద్వారా మన జీవితాన్ని ధన్యం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. అటువంటి అనుగ్రహాన్ని ఆ బెర్నదత్తమ్మ గారికి ఆ తల్లి ద్వారా ఎటువంటి భాగ్యం, అనుగ్రహం వచ్చిందో అటువంటి అనుగ్రహం, భాగ్యం ఆ తల్లి బిడ్డలమైన మనందరికీ
ఆ దేవుడి దివ్య పూజ ద్వారా ప్రసాదించమని మనందరం కూడా ఆ తల్లి యొక్క వేడుదల ద్వారా దేవునికి ప్రార్థన చేద్దాం.